హలో హాయ్, ఈరోజు నేను కట్ చేస్తా స్వీట్ హార్ట్ నెక్ ఫ్రెండ్స్. స్వీట్ హార్ట్ నెక్ బ్యాక్ డ్రాప్ నెక్లో బటన్స్ ఉంటుంది. బ్యాక్ హుక్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్న తర్వాత మన వైపు ఓపెన్ ఉంటుంది, అంటే జాయింట్ ఉండాలి. అందుకే హాఫ్ ఇంచ్ ఇటు కూడా మార్కింగ్ చేశాను. చెస్ట్ అయితే 36 ఉంది. చెస్ట్ నడుము అయితే 30 ఉంది. ఇప్పుడు లెంత్ నేను కొలుస్తాను. లెంత్ కొలిసి దీని మీద పెడతా. ఛానల్లో కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. 15.5 లెంత్ ఉంది. 15.5 చేసా. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ చేస్తాను. 36 సైజ్కి 6 ఇంచెస్ ఉండాలి. షోల్డర్ మార్కింగ్ చేస్తాను. తర్వాత ఈ చీర ఉంది. ఈ చీర మీద ఈ పట్టు బ్లౌజెస్ చేయాలి. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. తర్వాత 36కి 4 బాగా చేస్తే 9 ఉంటుంది. ఇప్పుడు 1.6 మార్జిన్ తీసుకున్న ఖర్చుల కోసం. ఎక్కడ కింద సేమ్ అలానే తీసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రేట్ మార్క్ చేస్తాను. ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఇది మొత్తం షోల్డర్ అయితే 5 ఇంచెస్ తీసుకున్న స్ట్రేట్ మార్క్ చేస్తాను. ఇలా కూడా క్రాస్ 1.2 చేసా. ఇది దీంతో ఇలా కలిపేయాలి. ఇది బ్యాక్ మార్కింగ్ అయింది. ఇప్పుడు నేను షోల్డర్ మెజర్మెంట్స్ ఉంటే షోల్డర్తో ఆర్మ్ హోల్ కలవాలి. సేమ్ ఉందా లేదా చూడాలి. ఇది కట్ చేస్తాను. ఇది అయిపోయింది మార్కింగ్. తర్వాత నేను ఈ కట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తా. ఫ్రంట్లో జాయింట్ లేకుండా ఉంటుంది. బ్యాక్లో బ్యాక్ హుక్స్ ఉంది, అందుకే బ్యాక్లో జాయింట్ ఉంటుంది లైనింగ్లో. అందుకే నేను హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నా. ఫ్రంట్లో జాయింట్ లేకుండా కట్ చేయాలి. ఎందుకంటే ముందు ఓపెన్ లేదు. నాకు తెలుగులో కొంచెం ప్రాబ్లం ఉంటే సారీ అండి, మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇలా హాఫ్ ఇంచ్ బయట పెట్టి స్ట్రేట్ హాఫ్ ఇంచ్ బయట పెట్టాను మార్కింగ్ మందం. తర్వాత ఇక్కడ కింద నేను ప్రిన్స్ కట్ కోసం మార్క్ చేసి చూపిస్తాను. 3.5 తీసుకున్నా నేను. 3.5 నుంచి ఇలా కలపాలి. ఎక్కడ కింద చూడాలి మెటీరియల్ ఉందా లేదా. లైనింగ్ మెటీరియల్ లేదు, కొంచెం పైకి చేశాను. ఈ మార్కింగ్తో గడిగడితో నేను మార్క్ చేస్తాను. ఇది చేసిన తర్వాత ఇది కట్ చేస్తా. తర్వాత చూడండి, ఫ్రంట్లో స్వీట్ హార్ట్ ఉంటుంది, బ్యాక్లో డ్రాప్ నెక్ ఉంది, బటన్స్ ఉంది. ఎలా సేఫ్ ఉండాలి చూపిస్తా అన్ని ఈ వీడియోలో. ఈ ఫ్రంట్ కటింగ్ చేసి తర్వాత కట్ చేయాలి. ఇది కట్ చేస్తాను. మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూస్తారు, అప్పుడే అర్థమవుతుంది కటింగ్. ఒకసారికి అర్థం అవ్వట్లే అంటే 2 సార్లు చూడాలి. ఈ నడుము దగ్గర కొంచెం వీ షేప్ లాగా ఉండాలి కటింగ్లో, అందుకే ఇక్కడ కొంచెం కింద కట్ చేసా. ఈ లో కటింగ్ ఉంది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఒక సైడ్ ఇది మిడిల్లో ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ చేశాను. సైడ్ ఉంటుంది కప్స్ లాగా. ఇది ఇప్పుడు కట్ చేస్తా. ఇలా లైనింగ్ పెట్టి తర్వాత మార్కింగ్ చేస్తాను. ఇది మార్కర్తో ముందు ఇది స్ట్రేట్ చేస్తా. ఫస్ట్ స్ట్రేట్ చేసిన తర్వాత ఈ గడితో మార్కింగ్ చేస్తా. మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా కప్స్ ఉండాలి. కప్స్ కూడా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి మార్కింగ్తో. పైన నుంచి 9.5 దగ్గర, లేకపోతే కప్ సైజ్ మంచిగా రాదు. ఇప్పుడు ఇది కట్ చేస్తాను. తర్వాత ఈ మార్కింగ్తో ఎక్స్ట్రా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్, అప్పుడే అది ఉంటుంది. ఈ గడి నుంచి మార్కింగ్ చేశాను. కెమెరాలో ఫొటోస్ రావట్లేదు, నేను చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా కట్ చేస్తాను మార్కింగ్తో. కప్స్ దగ్గర 1.5 ఇంచెస్ మిడిల్లో అక్కడే ఎక్స్ట్రా కట్ చేస్తాను. ఇప్పుడు చూపించే చేతులతో నేను ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కట్ చేయాలి, అప్పుడే కప్ సైజ్ వస్తుంది. ఇప్పుడు చేతులు కట్ చేస్తా. చేతులు కట్ చేసిన తర్వాత నేను అది కట్ చేస్తా. స్వీట్ హార్ట్ నెక్ అండ్ బ్యాక్లో డ్రాప్ నెక్. స్వీట్ హార్ట్ నెక్ ఎలా సేఫ్ ఉంటుంది, ఎలా సేఫ్ ఉండాలి చూపిస్తా. ఇప్పుడు చేతులు 36కి 7 పెట్టాలి. 1.6 ఖర్చులు పెట్టాలి. 1.6 ఖర్చులు పెడతా. ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే
కొలిసి హాఫ్ ఇంచ్ ఫస్ట్ కింద మార్జింగ్ పైపింగ్ కోసం. తర్వాత ఈ ఆది బ్లౌజ్తో 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కస్టమర్కి లెంత్. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద పెట్టి పైన మార్కింగ్ చేశాను. ఈ పైన మార్కింగ్ చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, అందుకే కింద 1 ఇంచ్ వదిలేసాను. 3.5 డౌన్ ఉంటుంది చేతులు కటింగ్కి పైన నుంచి. ఇక్కడ 7 తీసుకున్న 36 సైజ్కి ఇలా మార్క్ చేశాను. కస్టమర్కి కింద చేతులు ఎన్ని ఇంచెస్ లూజ్ ఉంటుంది అంతే పెట్టాలి సేమ్. సో అది పెట్టి కూడా చేసుకోవచ్చు మీరు, లేకపోతే అది టేప్తో కొలిసి కూడా ఎక్కడ పెట్టవచ్చు. నేను టేప్తో కొలిసి పెట్టాను. ఇలా ఇక్కడ కలిపేసా. ఇది ఇప్పుడు కట్ చేస్తాను. చేతులు అయింది మార్కింగ్. ఇది కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేసి చూపిస్తా. నేను కలకత్తా కటింగ్ మాస్టర్ అండి, అందుకే కొంచెం తెలుగు నాకు ఇబ్బంది ఉంటుంది. తెలుగు మీరు అందరు చెప్పాలి నాకు, ఎలా చేయాలి కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుగులో. ఈ లో కటింగ్ హాఫ్ ఇంచెస్ కట్ చేయాలి చేతులకి. ఈ చేతుల లో కటింగ్ కూడా హాఫ్ ఇంచ్ కట్ చేసా. ఇప్పుడు నెక్ కట్ చేస్తాను. ఫస్ట్ బ్లౌజ్లో చూస్తా, బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఏ సైజు ఉంది అది కూడా పెట్టి ఇక్కడ మార్క్ చేశాను. ఇప్పుడు ముందు నెక్ చూస్తాను. ముందు నెక్ డీప్ ఎన్ని ఇంచెస్ ఉంది, ముందు నెక్ కొలుస్తాను. 7.5 ఉంది. 7.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసా. తర్వాత ఇలా సేవ్ చేస్తాను కింద, తర్వాత పైన. సో కింద వైడ్ అయితే 3 ఇంచెస్ 3.5 తీసుకున్నా. పైన నెక్ విడ్త్ 2 ఇంచెస్ ఉంది. సో ఇలా వైడ్గా కట్ చేయాలి స్వీట్ హార్ట్ నెక్. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తా ఎలా వచ్చింది నెక్. ఇది చూడండి, నెక్ ఇలా వస్తుంది. అంటే ఎంత యూనిక్ వచ్చింది. వేసుకున్న తర్వాత చాలా యూనిక్ లాగా ఉంటుంది చూడడానికి. స్వీట్ హార్ట్ నెక్ ఇలానే కట్ చేయాలి. తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు బ్యాక్లో డ్రాప్ నెక్ కట్ చేయాలి. సేమ్ కింద బ్లౌజ్కి బ్యాక్ నెక్ పెట్టి మార్క్ చేశాను. మీరు కింద మార్జింగ్ వదిలేయాలి, తర్వాత పైన కొంచెం 1/4 ఇంచ్ మార్జింగ్ వదిలేయాలి. ఫ్రంట్ షోల్డర్తో కొలిసి నేను చేశాను. ఇక్కడ 3.5 వైడ్ ఉండాలి కింద. ఇలా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇక్కడ పైనుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. 4.5 నేను చూపిస్తాను చూడండి. 4.5 ఉంది. 4.5 దగ్గర ఇలా కింద ఎప్పుడు కూడా థ్రెడ్ కావాలంటే పైన నుంచి 3.5 ఉండాలి, లేకపోతే ఇక్కడ ముడతలు వస్తుంది. పైన థ్రెడ్ ఉంటే కింద ముడతలు వస్తుంది. ముడతలు లేకుండా చేయాలి. ఇప్పుడు ఇలా సేవ్ చేస్తాను. ఇలా సేవ్ చేసి ఇది కట్ చేస్తా. ఇది అయిపోగా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది నెక్. వైడ్గానే చేశాను, వైడ్గానే ఉంది. ఇది కూడా కస్టమర్కి వైడ్గానే కావాలి, అందుకే వైడ్గానే చేశాను. సో మీరు కస్టమర్కి ఎన్ని ఇంచెస్ వైడ్ కావాలి అంతే పెట్టాలి, లేకపోతే ఎక్కువ పెడతారప్పుడు వాళ్ళకి నచ్చట్లేదు. అంటే కస్టమర్కి ఎంత వైడ్ కావాలి అంత మీరు కింద వైడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది. కస్టమర్ ఇష్టం ప్రకారం వైడ్ మీరు పెట్టవచ్చు. ఇలా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ చాలా మంచిగా వచ్చింది షేప్. ఇక్కడ నేను బటన్ మొత్తం పెడతా కింద వేయి. చిన్న నేను బాల్స్ లాగా మార్కింగ్ చేసి చూపించా. ఇక్కడ మొత్తం బటన్ చేస్తా, పైన థ్రెడ్ వస్తుంది. ఇది అయిపోయింది కటింగ్. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తా. మెయిన్ క్లాత్లో ఎలా లైనింగ్ పెట్టాలి చూపిస్తాను. సో మీరు చూడండి, మెయిన్ క్లాత్లో ఎలా మార్కింగ్ చేయాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ నేను ఇది చేసాం, పట్టు క్లాత్ పెట్టాను. పట్టు క్లాత్తో కావాలి ఈ బ్లౌజెస్. ఇక్కడ ఇలా పెట్టాను. మన వైపు ఓపెన్ ఉండాలి, అందుకే సన్న గోల్డ్ లైన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ హుక్స్ కావాలి, అందుకే మన వైపు ఓపెన్ ఉండాలి. ఇక్కడ పెడతాను.
ఇలా పెట్టి ఇది ఫస్ట్ చేతులు కట్ చేస్తాను. చేతులు కట్ చేసిన తర్వాత బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ నెక్ అన్ని బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తా. ఇక్కడ బ్యాక్ పార్ట్ పెడతాను. బ్యాక్ పార్ట్ మన వైపు ఓపెన్ ఉండాలి, అందుకే మన వైపు ఓపెన్ చేశాను. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ లేకుండా కావాలి, అందుకే ఫ్రంట్ ఇక్కడ పెట్టాను. తర్వాత పైన కప్ సైజ్ పెట్టాను. ఇది పెట్టి ఇలానే పెట్టాలి. ఇప్పుడు ఇది కట్ చేస్తాను. ఇది కూడా కటింగ్ అయిపోయింది. మీరు కామెంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే చెప్పండి లాంగ్వేజ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది కటింగ్ కంప్లీట్ అయిపోయింది. పట్టు క్లాత్ ఇలానే పెట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి, లేకపోతే క్లాత్ ఖరాబ్ అవుతుంది. కటింగ్లో ఎప్పుడు కూడా జాగ్రత్త చూసి పెట్టి చేయాలి. హడావిడి చేస్తే కొంచెం ఖరాబ్ అవుతుంది. అలా లేకుండా కట్ చేయాలి. కూల్ మైండ్తో కట్ చేయాలి. ఎప్పుడు కూడా కటింగ్ మొత్తం కటింగ్ మీదే పెట్టాలి మైండ్. అప్పుడే కొంచెం బాగుంటుంది. ఫిట్టింగ్ అన్నీ బాగుంటుంది.